చేసినప్పటికీ కూడా కంపెనీల అజాగ్రత్త వల్ల కానీ ఎంప్లాయీస్ అజాగ్రత్త వల్ల కానీ ఈ ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్లను అరికట్టలేకపోతా ఉన్నాం. 3 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ కాదు, ఒక ఏదైతే ప్యూరిఫికేషన్ శుద్ధి ప్లాంట్ దగ్గర ఒక క్యాజువల్ వర్కరు ఆ గ్యాస్ పీల్చి చనిపోయాడని చెప్పి అది మాట్లాడుకుంటానే ఉన్న 3 రోజుల క్రితం మళ్ళీ ఈరోజు ఒక కంపెనీలో గ్లాండ్ ఫార్మా కంపెనీలో నాగేశ్వరరావు అని చెప్పి ఒక క్యాజువల్ లేబర్ తుంపాలవాసి, అనకాపల్లి ప్రాంత తుంపాలవాసి, అతను ఈ వెహికల్ డ్రైవర్ ఆయన ఈరోజు చనిపోవటం చాలా బాధగా ఉంది. చాలా బాధాకర విషయం ఏంటంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ రివ్యూ పెట్టి కంపెనీలు జాగ్రత్తగా ఉండాలి, ఏదైతే యాక్సిడెంట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవేర్నెస్ క్లాసులు పెట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి పదే చెబుతున్నా, చనిపోతే ఇవ్వాల్సిన కాంపన్సేషన్ పెంచి వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఉంటాయి కంపెనీలు అని చెప్పి, తగు జాగ్రత్తలతో ఉంటాయని చెప్పినప్పటికీ కూడా జరిగే అనర్థాలు మాత్రం ఆగట్లేదు. నేను కంపెనీలు మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీలో యాక్సిడెంట్ అవ్వాలని కోరుకోదు, కానీ జాగ్రత్తలు తీసుకోవటంలో మీరు ఇంకా పూర్తిగా 100% మీరు కరెక్ట్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితం జరిగింది, మాస్క్ పెట్టుకుని తగు జాగ్రత్తలు. నాకు తెలిసి ఒక టెక్నికల్ పర్సన్ చెప్పాడు ఇవాళ మధ్యాహ్నం, ఇలాంటి ఏరియాలో శాంపిల్ కలెక్ట్ చేసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీలో 1 మీటరు షర్టు కోటుకు 1 మీటర్ ఉంటుందండి. అది ఏదన్నా ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అది హెచ్చరిస్తుందండి. అలాంటి మెకానిజం కొద్ది కాస్ట్లీ కాబట్టి ఎవరు పెట్టట్లేదండి అని చెప్పి. మనిషి ప్రాణానికన్నా కాస్ట్లీ ఏది లేదండి. దయచేసి పెద్ద ఎత్తున ప్రజల్లో ఇబ్బందికరమైన వాతావరణం రాకముందే మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇలాంటి ప్రమాదాల నివారణ జరగకపోతే ఏదో జరుగుతుంది, డబ్బులు ఇచ్చేస్తున్నాం, అయిపోతుందనే లాగా కాకుండా నష్ట నివారణ జరిగి తీరవలసిందే. యాక్సిడెంట్లు అనేది కంట్రోల్ అవ్వాల్సిందే. మానవ తప్పిదం వల్ల యాక్సిడెంట్ జరిగితే అది క్షమించరాని నేరం. యాక్సిడెంటల్లీ జరిగితే అది వేరే విషయం, కానీ మానవ తప్పిదం వల్ల, కంపెనీల తప్పిదం వల్ల, లేకపోతే ఎంప్లాయీ తప్పిదం వల్ల యాక్సిడెంట్ జరిగితే మాత్రం అది క్షమించడానికి తప్పు అవుతుంది. జాగ్రత్తలు తీసుకోమని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా ఇలాగే జరుగుతూ ఉంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఉపేక్షించదు. మా పొల్యూషన్ బోర్డుని కానీ, మా కంపెనీ యాక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కూడా చెప్తా ఉన్నాం, తగు జాగ్రత్తలు మీరు కూడా మీ డిపార్ట్మెంట్లో తీసుకోమని చెప్పి కోరుతూ, తగిన న్యాయం జరిగే వరకు కూడా అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతూ, దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, దాని మీద కూడా ఒక రివ్యూ తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి చర్య మీద కూడా జరిగిన వెంటనే కలెక్టర్ గారిని మమ్మల్ని నివేదికలు అడుగుతూ ఉన్నారు. ఇదేదో క్యాజువల్గా మీరు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి